ఈపీఎస్ ఉద్యోగుల కనీస పెన్షన్ 7,500 వరకు పెంపు పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన. ఏం చెప్పిందంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కానీ కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎస్ పెన్షన్. ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రభుత్వం, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఇస్తున్న కనీస పెన్షన్ ₹1000 నుంచి పెంచాలని డిమాండ్లు పెరిగాయి. కనీస పెన్షన్ 7,500 వరకు పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న ₹1000 పెన్షన్ ద్రవ్యోల్బణానికి సరిపోదని కాదని కార్మిక సంఘాలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి పార్లమెంట్లో ఈ అంశం లేవనెత్తారు. దీనిపై కేంద్రం ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995 పరిధిలోని ఉద్యోగులకు అందించే నెలవారీ కనీస పెన్షన్ ₹1000 నుంచి 7,500 వరకు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కనీస పెన్షన్తో పాటు డియర్నెస్ అలవెన్స్ అంశం తాజాగా పార్లమెంట్ ముందుకు వచ్చింది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. వివిధ ట్రేడ్ యూనియన్లు, ప్రజాప్రతినిధులు, స్టాక్ హోల్డర్స్ ద్వారా ఈపీఎస్ కనీస పెన్షన్ ₹1000 నుంచి పెంచాలని ప్రతిపాదనలు అందినట్లు తెలిపింది. అయితే కనీస పెన్షన్ పెంచాలనే అంశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అందుకు బదులుగా సామాజిక భద్రత అవసరాలు, పెన్షన్ నిధి దీర్ఘకాలిక సుస్థిరత మధ్య సమతుల్యతను పాటించేలా ఏదైనా నిర్ణయం ఉండాలని పునరుద్ఘాటించింది. నెలకు 7,500 కనీస పింఛనుతో పాటు డియర్నెస్ అలవెన్స్ డిఏ కల్పించాలన్న ఈపీఎస్ 95 జాతీయ పోరాటం కమిటీ డిమాండ్ చాలా కాలంగా పెండింగ్లో ఉందని, కనీస పెన్షన్ పెంచుతున్నారా అని లోక్సభ ఎంపీ ప్రభుత్వాన్ని అడిగారు. అలాగే ప్రస్తుతం ఇస్తున్న ₹1000 కనీస పెన్షన్ సరిపోతుందని ప్రభుత్వం భావిస్తుందా అని ప్రశ్నించారు. నిపుణులు కమిటీ ఇచ్చిన సూచనలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని, పెన్షన్ ఫండ్ పునర్నిర్మాణం, బడ్జెట్ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నాం అని అడిగారు. కనీస పెన్షన్ పెంపుపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో తెలపాలని కోరారు. ఇంకా కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే, ఈ ప్రశ్నలకు సమాధానంగా కేంద్రం కార్మిక శాఖ, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995 కింద ప్రస్తుతం నెలకు ₹1000 ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కోరుతూ కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులతో సహా వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు అందాయి. ఉద్యోగాలు పింఛను పథకం అనేది ఒక నిర్ధారిత విరాళం, నిర్వాచిత ప్రయోజనం గల సామాజిక భద్రతా పథకం. దీనిలో పింఛను ప్రయోజనాలు, పింఛను నిధికి చెల్లించిన విరాళాలు ఫండ్ ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటాయి. ఈపీఎస్ 1995 పరిధిలోని పెన్షనర్లకు ప్రభుత్వం బడ్జెట్ మద్దతు ద్వారా నెలకు కనీసం ₹1000 పెన్షన్ అందిస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఈపీఎస్ నిమిత్తం వార్షికంగా అందించే వేతనాలలో 1.6% మేర బడ్జెట్ మద్దతుకు ఇది ఆదనం అని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే కనీస పెన్షన్ పెంపు ఉంటుందా లేదా అని అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ అయినా మాటల ప్రకారం కనీస పెన్షన్ పెంపు ఇప్పట్లో లేదని స్పష్టం అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.